హాయ్ అండి, డిన్నర్ చేశారు అందరూ. మరి మా ఇంట్లో అయితే నైట్ డిన్నర్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ, ఆఫ్టర్నూన్ చేసిన గుత్తి వంకాయ కర్రీ, అలాగే పచ్చిమిర్చి చట్నీ. పచ్చిమిర్చి చట్నీ గుత్తి వంకాయ కర్రీ రొట్టెలేకి చాలా బాగుంటుంది. పైగా ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో. నిజంగా చెప్పాలంటే న్యాచురల్గా హెల్దీగా ఇలాంటి కాంబినేషన్లో మనము జొన్న రొట్టెతో తీసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి జొన్న రొట్టె అనేది. మరి బయట కూడా చేస్తారు, బయట కొద్దిగా బియ్యం పిండి అయితే కలుపుతారు. మరి ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. మరి జొన్న రొట్టె కాంబినేషన్లో ఏదైనా బాగుంటుంది. ముఖ్యంగా కర్నూలు రాయలసీమ వాళ్ళు కారం ఎక్కువ తింటారండో, చాలా ఎక్కువ తింటారు, బాగా స్పైసీగా తింటారు. నేను కూడా పచ్చిమిర్చి చట్నీ చేయక చాలా టేస్ట్ అయింది. నేను చేసే పచ్చిమిర్చి చట్నీ ఇదివరకు వీడియో కూడా పెట్టాను. నేను పచ్చిమిర్చి చట్నీలో కొద్దిగా రాళ్ళుప్పు, ఆయిల్, అలాగే ఆనియన్స్, టమాటాలు, వెల్లుల్లి, కొత్తిమీర ఇవి వేసి సిమ్లో పెట్టేసి మగ్గిచ్చేస్తాను, లేదంటే కుక్కర్లో పెట్టేస్తాను. ఇలా చేసుకోండి, నేను చెప్పినట్లు చాలా టేస్ట్ ఉంటుంది. వీలైతే పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి, వీలైతే కాదు వేసుకోండి పచ్చి కరివేపాకు. ఎందుకంటే వాటిలో ఉన్న ఔషధ గుణాలు మన శరీరానికి వెళ్తాయి కదా, చాలా మంచిది. పచ్చి కరివేపాకు, పచ్చి కొత్తిమీర నేను చెప్పింది వేసుకొని చట్నీ ట్రై చేసి చూడండి. ఎందుకంటే నేను చేసుకుంటుంటాను కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందని తెలుసు కాబట్టి చెప్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. మరి మీరేం డిన్నర్ చేశారు నైట్? ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, అసలు మర్చిపోరు. మా కర్నూలు సైడ్ రాయలసీమ వాళ్ళు జొన్న రొట్టె డైలీ మార్నింగ్ టిఫిన్గా అయితే తీసుకుంటారు. నేనైతే ఎక్కువ జొన్న రొట్టె చేస్తానండి, ఎందుకంటే ఇడ్లీ, దోశలు ఇలాంటివన్నీ 1 మంత్కి ఒకసారి చేస్తుంటాను. ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు, ఓపిక లేనప్పుడు, ఫెస్టివల్ టైంలో మాత్రం ఇలా వేరే టిఫిన్స్ అయితే చేస్తాను. మాక్సిమం నేను 90% జొన్న రొట్టె చేస్తానండి, చాలా టేస్ట్ ఉంటుంది. అంతే కదా. మరి ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది తింటారు? మనం బయట ఎన్ని తిన్నా సరే వీటికి సరిపోదు కదా జొన్న రొట్టెతో, అంతే కదండి. మనం ఏమంటే అప్పుడప్పుడు బయట తింటూ ఉంటాము, వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. చాలా హెల్దీ అయిన జొన్న రొట్టె, గుత్తి వంకాయ కర్రీ, అలాగే పచ్చిమిర్చి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్లో. ఓకే, బాయ్, గుడ్ నైట్.